ఎన్ని ఇయర్స్ న్యాచురల్గా ట్రై చేసుకున్నాక ఐవీఎఫ్ చేయించుకోవాలి? దీనికి ఒక ఆన్సర్ అంటూ ఏమీ లేదు, ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ కేస్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. మనం ఐవీఎఫ్ చెప్పామంటే అది పేషెంట్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి టెస్ట్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో అవి ఏ టెస్ట్ అయి ఉండొచ్చు? ఆడవాళ్ళలో ఎగ్ కౌంట్ తక్కువ ఉంది బాగా, లేదా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, లేదా వయసు ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం ఐవీఎఫ్ డైరెక్ట్గా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్కి మనం వెయిట్ చేసే కొద్దీ ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంకా తగ్గుతూ ఉంటుంది. మగవాళ్ళలో వచ్చేసరికి స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, లేదా స్పర్మ్ కౌంట్ అస్సలు లేదు, డిఎఫ్ఐ టెస్ట్ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ డైరెక్ట్గా చేయించుకోవాలి. వీరికి కూడా న్యాచురల్గా ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. వెయిట్ చేసే కొద్దీ ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుద్ది కానీ మనకి ఒరిగేదేం ఉండదు.